ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగిసింది. 4 రోజుల పాటు దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగిన ఈ జాతరలో అమ్మవార్లను దర్శించుకోవడానికి 1,30,00,000 మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్లు అధికారులు అంచనా వేయడం జరిగింది. గత నెల 21 నుంచి 24వ తేదీ వరకు మాఘశుద్ధ పౌర్ణమి వరకు అమ్మవార్లను దర్శించుకోవడానికి కోట్ల సంఖ్యలో భక్తులు మేడారం పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. 4 రోజుల పాటు కొనసాగినటువంటి ఈ జాతరలో ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ భూతం ఆ ప్రాంత వాసులను తీవ్రంగా భయపడుతుంది. ఘనంగా నిర్వహించినామని ప్రభుత్వం 105 కోట్ల రూపాయలు దాదాపు వెచ్చించామని చెప్తున్నప్పటికీ జాతర అనంతరం ఎక్కడ చూసినా జంతు కళేబరాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో మేడారం పరిసర ప్రాంతాలంతా దుర్గంధమయంగా మారింది. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసులు, గిరిజనులు వీళ్ళంతా కూడా జాతర ముగిసిన తర్వాత మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పి వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. జిల్లా పంచాయతీ అధికారులు నామమాత్రం మేరకు బ్లీచింగ్ పౌడర్, పిచికారీ లాంటి ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఆ దుర్గంధ భరితంతో తాము ఉండలేకపోతున్నామని స్థానికులందరూ చెప్తున్నారు. అధికారులు మాత్రం మొక్కుబడిగా 4 రోజుల పాటు పనిచేసిన అనంతరం ఆ తర్వాత సుమారు 500 మంది పారిశుద్ధ కార్మికులతో ఆ ప్రాంతమంతా క్లీన్ చేయడానికి ఏర్పాటు చేసినట్టు చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు చాలా వరకు దుర్గంధమయంగా ఉంటుంది. ఎక్కడ చూసినా చీమలు, దోమలు, ఈగలతో మొత్తం ఆ ప్రాంతమంతా మురికి కుప్పంగా మారిపోయింది. మేడారం, ఊరట్టం, రెడ్డిగూడెం, కొత్తూరు, కన్నెపల్లి, నార్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వైద్యులు ఇప్పటికే ఇంటింటి సర్వే నిర్వహించి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా అలాంటిది ఏమీ జాడ కూడా కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో విష జ్వరాలు కూడా తీవ్రంగా ఎక్కువ కావడంతో చాలామంది జ్వరాల బారిన పడుతున్నారు. పారిశుద్ధ కార్యక్రమాలు లేకపోవడంతో ఎక్కడ చూసినా కూడా ఈగలమయం కావడంతో ఆ ప్రాంతం అంతా కూడా తీవ్రమైన దుర్గంధభరితంగా ఉండడం జరిగింది. ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్న అధికారులు ఇటు మోకాన వచ్చిన పాపాన పోవట్లేదు. 4 రోజుల పాటు ఇక్కడే ఉన్నత అధికారులంతా, రాష్ట్ర యంత్రాంగం అంతా మకాం వేసి పర్యవేక్షించిన తర్వాత జాతర ముగిసిన తర్వాత తమను ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి మేడారం పరిసర ప్రాంత వాసులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. మహాజాతరకు 100 కోట్ల నిధులను వెచ్చించిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రజల బాగోగులు మర్చిపోవడం జరుగుతుందని చెప్పేసి అక్కడి వాసులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. పరిసర ప్రాంతాల్లో జంతు కళేబరాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆ ప్రాంతం అంతా కూడా కలుషితంగా మారిపోయి ఎవరు ప్రజలు నివసించే యోగ్యంగా లేకుండా మేడారం పరిసర ప్రాంతాలంతా మారిపోయాయి. ఆ 4 రోజుల పాటు మహానగరాన్ని తలపించిన మేడారం ఈరోజు చూస్తుంటే ఖాళీ గుడిసెలు, తీసేసిన గుడిసెలు అన్నీ కనిపిస్తుంది. 4 రోజుల పాటు మహాజాతర నిర్వహించామని అధికారులు గొప్పలు చెప్తున్నా ఆ తర్వాత ఎవరు పట్టించుకోవడం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజుల్లో చూసుకున్నట్లయితే మేడారం మహాజాతర ఘట్టం మరి జనసంద్రంతో 2 కోట్ల మంది భక్తులతోటి నిండి ఉన్నటువంటి ప్రాంతం. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఈగలు, దోమలతో నిండి అనారోగ్యం పాలయ్యేటువంటి సమస్య మన కళ్ళ ముందు ఉన్నది. కాబట్టి ఉన్నతాధికారులు త్వరగా స్పందించి మరి పరిసర ప్రాంతాలు ఉన్నప్పటికీ తన మేడారం గుడి ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ గద్దెలో మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశం చాలా భయంకర అనారోగ్యాలతో పాలయ్యేటువంటి సమస్య మన కళ్ళ ముందు అవుపిస్తుంది. గత 4 రోజుల్లో జనసంద్రంతో నిండిపోయినటువంటి ఇదే గద్దెల మీద మరి నేడు మరి ఈగలు, దోమలు మరి ఎండతో బాధపడుతూ ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కావచ్చు, భక్తులు కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్ట్యా ఉంచుకొని మరి ఉన్నతాధికారులు పరిశుద్ధంగా చేయాల్సిందిగా మరి ఉన్నతాధికారులకు పూజారుల తరఫున కోరడం జరుగుతుంది. కలెక్టర్ గారు ఆదేశానుసారం మాకు శానిటైజేషన్ విభాగం అప్పచెప్పారు. దానికి దాదాపు మేము ఏం చేసిన 10 జోన్లు ఏర్పాటు చేసేసి 10 డంపింగ్ యార్డ్లు ఏర్పాటు చేసేసి ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్ తరలించి టోటల్గా వచ్చే భక్తులకి సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా ఉండాలని, దోమలు, ఈగలు రాకుండా, దుర్వాసన రాకుండా చేసినాం. ఈ విధంగా చేయడానికి మాకు కలెక్టర్ గారు ఆదేశానుసారం, పంచాయతీ శాఖ మంత్రుల ఆదేశానుసారం చేసినాం. ఈ విధంగా మేము చేసినందుకు గర్వకారణంగా ఉంది. గత జాతరలో చూసినట్టయితే ఈగలు, దోమలు ఎక్కువ జిబ్బం అనేది, ఈ జాతరలో ఒక ఈగ దాదాపు 99% దోమలు తక్కువ పడ్డాయి. 1% మామూలు ఉండే ఈగలు. ఆ విధంగా దాన్ని నిర్మూలన చేయలేరు. దోమలు నిర్మూలన చేసినందుకు మాకు చాలా శానిటేషన్ బాగా గొప్పగా చేసినట్టుగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ.